పెళ్ళి ఇదన్నమాట. చాలా బాగా జరిగింది అసలు. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆమనే జీల వ్లాగ్స్. సో ఎందుకు రెడీ అవుతున్నా అనుకుంటున్నా, ఈరోజు అయితే నవీన్ అక్క వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ ఉంది, అందుకనే ఇంకా సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇస్మార్ట్ జోడీ తర్వాత ఈరోజు మేకప్ వేయించుకుంటున్నా అక్కతో. మంచి హెవీగా రెడీ అయిదాం అనేసి. రండి అక్క. అక్కనైతే నాకు పాపం ఎప్పటి నుంచో ఇన్స్టాలో మెసేజ్ చేస్తుందంట, నేను చూసుకోలే. రీసెంట్గా ఒకసారి కలిసి ఉండే, అరే ఏదన్నా ఉంటే చెప్పరా అని చెప్పండి. సో పిలిపించుకున్నా ఈరోజు. అక్క మీ ఇన్స్టా ఐడి ఏంటి నిజంగా తెలియదు అసలు నాకు కూడా. ప్రణీస్ మేకర్స్. సో అక్కనైతే నాకు న్యాచురల్ మేకప్ కావాలక్క అని చెప్పిన. సో న్యాచురల్ రెడీ చేస్తాను అనేది. మొత్తానికి రెడీ అయినాక అవుట్పుట్ ఎట్లా వస్తుందో అప్పుడు చూద్దాం. మొత్తానికి దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్. చాలా మంచిగా రెడీ చేసింది అక్కనైతే. చాలా న్యాచురల్గా వేసింది మేకప్. సేమ్ నేను ఎట్లా చెప్పినో అట్లా వేసింది. ఆయన హెయిర్ స్టైల్ కూడా చూడండి, ఇప్పుడు ట్రెండింగ్ హెయిర్ స్టైల్ వేసింది. చాలా బాగా నచ్చింది నాకైతే. మెస్సీ హెయిర్ అవన్నీ నేను ఆల్రెడీ స్టైల్ చేసిన, బట్ ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయలేదు. చాలా మంచిగా చేశారు అక్క. థ్యాంక్ యూ. సో అక్క ఇన్స్టాగ్రామ్ పేజీ అయితే ప్రణీస్ మేకర్స్ అని ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా అక్క లింక్ ఇస్తాను. సో మీకు కూడా ఇట్లనే న్యాచురల్ అయింది. ఇంకా మీకు ఎట్లా కావాలంటే అట్లా అక్క రెడీ చేస్తుంది. సో కావాలి అనుకుంటే అక్క కాంటాక్ట్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అక్క, చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ. సో నేను క్రేప్ చేసుకున్న ఈ శారీ అయితే మన ఇన్నర్ కలెక్షన్లో ఉంది. శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా మన దాంట్లో చాలా రకాల వెరైటీ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మన ఆర్నా స్టూడియోస్లోదే బ్లౌజ్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ అందరికీ మెయిన్ డౌట్ ఏంటంటే ఈ జ్యువెలరీ గురించే. ఈ జ్యువెలరీ వచ్చి అయితే నేను లలిత జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ బ్రైడల్కి సంబంధించిన చాలా రకాల జ్యువెలరీ ఉంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడే పెళ్ళికైతే వాసంతి అక్క వచ్చింది. అక్కని నేను సెకండ్ టైం మీట్ అవడం అక్క చాలా హ్యాపీగా ఉంది. ఒక 2-3 డేస్ ఖచ్చితంగా ఉండాలి. తప్పకుండా నువ్వు చేసే వంటలు రోజు రెసిపీస్ చూస్తూ ఉంటాను వీడియోస్ లో, వండి పెడతానంటే ఉంటాను. షూర్. యాక్చువల్లీ ఇన్స్టాలో మంచిగా చార్ట్ చేసుకుంటాం, కానీ లైవ్ లో మంచిగా కలిసినాం. కానీ అక్క ఒక 2-3 డేస్ ఉంటే మీకు నచ్చిన ఫుడ్ వండి పెడతా అక్క. తప్పకుండా.
ఇదంతా మా ఎన్ఆర్ కలెక్షన్ గ్రూప్ అందరు వచ్చి పెద్ద గిఫ్ట్ ఏం గిఫ్ట్ మరి ఇదేంటిదక్క సర్ప్రైజ్ సో రోజు వీళ్ళైతే యూనిఫామ్ లో ఉండి ఇప్పుడు ఇట్లా కలర్ఫుల్ ఏమన్నా ఉన్నారా నేను గుర్తుపట్టలే అసలు మిమ్మల్ని అందరినీ మస్తు ఉన్నారు మాట్లాడతారు ఎవరైనా మాట్లాడలే ఏం మాట్లాడారు ఈడ కూడా ఏం మాట్లాడతలేరు షాప్ లో ఏం మాట్లాడారు కానీ మస్తు ఉన్నారు తెలుసా అందరూ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ చాలా బాగున్నారు థ్యాంక్ యూ పెళ్ళికి వచ్చాం మొత్తానికైతే పెళ్ళి ఇదన్నమాట చాలా బాగా జరిగింది అసలు అండ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు అక్కడే ఉన్నారంట అక్క వాళ్ళు నైట్ పెళ్ళి కాబట్టి అంతసేపు మనం ఉండలేము పిల్లలతోనే అండ్ మీద వదిలిపెట్టి వచ్చాను కాబట్టి నేనైతే వాడు మిడ్ నైట్లో లేసి ఏడుస్తాడు కాబట్టి పక్కనే ఉండాలి అందుకని నేనైతే 11:30 12 లోపు ఇంటికి వచ్చేసాను కానీ నాకైతే ఇంకా ఉండాలనిపించింది ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను పెళ్ళికి అటెండ్ అవ్వడము ఇంట్లో పెళ్ళిలాగే అనిపించింది సేమ్ ఆ రెడీ అవ్వడం అదంతా చాలా మంది అయితే ఆమెని మీరు చాలా బాగా రెడీ అయ్యారు అసలు అని అడిగారు అక్క చాలా బాగా రెడీ చేశారు థ్యాంక్ యూ అక్క వన్స్ అగైన్ సో ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీలో ఎవరి పెళ్ళి ఉంటుందో చూడాలి అండ్ పెళ్ళి అయితే మస్తు అంగరంగ వైభవంగా జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా ఎంత బాగా చేసుకోవడం నేనైతే నా పెళ్ళిని చాలా మిస్ అయినా అంటే అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు బట్ వీళ్ళ పెళ్లి చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాసంతి అక్క వచ్చింది వాసంతి అక్క కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది వాసంతి అక్క నేనైతే ఇన్స్టాగ్రామ్ లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంచిగా మాట్లాడుతుంది అక్క నేను కూడా చాలా బాగా మాట్లాడుకుంటాం అక్కతోనే సో లైవ్ లో సెకండ్ టైం అక్కని మీట్ అవ్వడము అండ్ ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిన్నాం ఇంకా ఫుడ్ తినేది ఏం తీయలేదు నెక్స్ట్ పెళ్ళి అంటే ఏంటి భరత్ సో భరత్ టైం దాకా మనం ఉండం కాబట్టి అక్కడ పెళ్లిలోనే డాన్స్ చేసినాం మస్తు అనిపించుండే అమ్మాయి అబ్బాయి వస్తుంటే కూడా అందరు ఇట్లా కూలలేసి ఆడారు నేను నవీన్ అక్క వాసంత అక్క వాళ్ళ అక్కలు అందరం కలిసి డాన్స్ చేసినాం అండ్ మా ఎన్ఆర్ కలెక్షన్ వాళ్ళు వచ్చిళ్ళు స్టాఫ్ సో మేమందరం వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తే మస్తు అనిపించింది ఫీల్ అయితే నాకైతే డాన్స్ చేస్తున్నంత సేపు ఎక్కడ చెవు ఊడిపోతుందనే భయమే ఎక్కువైంది ఎందుకంటే కొంచెం బుట్టాలు చాలా ఎక్కువ ఉండే చెవు తెగుతుందేమో అనిపించింది అండ్ నాకు ఒక చిన్న సజెషన్ ఉంటే చెప్పండి ఎవరైనా చెవు తెగకుండా ఉండాలంటే ఏం చేస్తారో ఒకవేళ కొంచెం తెగడానికి వచ్చింది సో దాన్ని ఎట్లా అతికి పెడతారు నాలాగా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది చెవుతో కలిసి చాలా మంది హెవీ బుట్టాలు పెట్టకపోతేనేమో నడవది పెడితేనేమో చెవు తెగుతుంది దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా నాకు తెలియదు మీకు తెలిసి కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ చెప్పు అందరికి చెప్పే చెప్పు ఎందుకొద్దే కూతురు నువ్వు పెళ్ళికి ఎందుకు రాలే చెప్పు నాన్న కోసం రాలే నాన్న కోసం రాలే ఇది ఒకటి నాన్న బిడ్డ బాయ్ చెప్పు బాయ్ వెరీ గుడ్